మంచి చెడు ఈ రెండు పదాల చుట్టూనే ప్రపంచం తిరుగుతుంది. కానీ అసలు నిజం ఏంటో తెలుసా? మంచి చెడు అనేవి నిజాలు కాదు, అవి కేవలం నమ్మకాలు మాత్రమే. అవి కేవలం మనం ఏర్పరచుకున్న నమ్మకాలు మాత్రమే. ఒక్కసారి మహాభారతాన్ని గమనించండి. ధర్మరాజు జూదంలో ఓడిపోయాడు కాబట్టి మనం జూదాన్ని చెడు అనటం లేదు. మనకు నచ్చిన ధర్మరాజు అక్కడ గెలవలేదు కాబట్టి మనం చెడుగా భావిస్తున్నాం. అలాగే యుద్ధం ఎప్పుడూ మంచిది కాదు, కానీ పాండవులు గెలిచారు కాబట్టి అది ధర్మ యుద్ధం అని, మంచి జరిగిందని నమ్ముతాం. ఎందుకంటే మనకు నచ్చని కౌరవులు అక్కడ ఓడిపోయారు కాబట్టి. అలాగే సమాజంలో జరిగే గొడవలన్నీ దేనికోసం? తమ నమ్మకాలను కాపాడడం కోసం. ఒకరిపై ఒకరు మాటలతో, ఆలోచనలతో, ఆఖరికి ఆయుధాలతో కూడా దాడి చేసుకుంటారు. ఎందుకు? నా నమ్మకమే నిజం అని నిరూపించడం కోసం. కానీ ఒక అసలైన నిజం ఉంది. ఒక మనిషి తాను నిజంగా నమ్మే ఒక నమ్మకమే లేకపోతే బతకలేడు. జీవితంలో ఎదురయ్యే ఎన్నో ఒడిదుడుకులను తట్టుకొని ముందుకు సాగాలంటే ఆ నమ్మకమే ఒక ఆయుధం. అదే జీవిత ప్రయాణానికి అవసరం.